శాస్త్రి వామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. రైతు భరోసాకు సంబంధించి భూ సర్వే కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా రేపు 20వ తారీఖు వరకు కూడా ఈ 4 రోజుల వరకు కూడా సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు వ్యవసాయ సేద్యం అయ్యే భూములకే ఈసారి రైతు భరోసా ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. 26వ తారీఖు నుంచి కూడా అమల్లోకి రానుంది. అయితే పూర్తిగా రెవెన్యూ వ్యవసాయ అధికారులంతా కూడా గ్రామాల్లో ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయ సేద్యం చేస్తున్నటువంటి భూములను అదేవిధంగా సేద్యం చేయనటువంటి భూములను కూడా మొత్తం ఈ 4 రోజుల పాటు సర్వే నిర్వహించున్నారు. ఆ సర్వే తర్వాత కూడా వరుసగా 21 నుంచి 24 3 రోజుల పాటు గ్రామ సభలు కూడా నిర్వహించున్నారు. మొత్తం కూడా ఈ విజిట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలో అంటించున్నారు. ఆ తర్వాత గ్రామ సభలో తీర్మానం చేసి కూడా దాన్ని ఆమోదించనున్నారని చెప్పవచ్చు. గతంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు చూసినట్లయితే గతంలో ఇలాంటి వెంచర్లు కూడా రైతు బంధు అందినటువంటి పరిస్థితి కనిపించింది. గుట్టలు, చెట్టులు, పుట్టలు మొత్తం కూడా రైతు బంధు పూర్తిగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం చేసి పూర్తిగా వ్యవసాయ సేద్యం చేసే భూములకే రైతు భరోసా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా అటు రెవెన్యూ యంత్రాంగం కానీ వ్యవసాయ అధికారులు కానీ పూర్తి స్థాయిలో కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చూసినట్లయితే నల్గొండ మండల పరిధిలో ఎంఆర్ఓ అదేవిధంగా వ్యవసాయ అధికారులంతా కూడా ఫీల్డ్ విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు కలెక్టర్ గారు కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగుతున్నాయి, పరిశీలిస్తున్నారు. మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది, ఎలా ఉంటుంది? ఇది 20 తారీఖు వరకు కొనసాగుతుందండి. మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మన అందరికీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు, ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకు, ఏఓ అగ్రికల్చర్ గారికి మీటింగ్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా నల్గొండ మండలం వచ్చేసి 7 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క ఏఈఓ ప్లస్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు మొత్తం ఫీల్డ్ మీదకి వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే 4 కేటగిరీలలో ఎక్కడైతే వెంచర్ చేసారో ఆ వెంచరు, ఎక్కడైతే పట్టాగుట్టాలు ఉన్నాయో పట్టాగుట్టలు, ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉన్నాయో ల్యాండ్ అక్విజిషన్ యాజ్ పర్ అవార్డు ప్రకారము వీటిని మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి టీము ఫీల్డ్ మీదకి వెళ్ళి ఏఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ మొత్తం ఫీల్డ్ మీదకి వెళ్ళి విచారణ చేసి అక్కడ వెంచర్ ఉన్నదా, ఏ విధంగా ఉన్నదా అని చెక్ చేసి అక్కడ మేము ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. 20 తారీఖు వరకు లిస్టు ఫైనల్ చేసిన తర్వాత 21 నుండి 24 వరకు అనేది గ్రామ సభలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో ఇది ఏదైతే మేము ఫైనల్ చేసిన లిస్టు ఉన్నదో ఆ లిస్టును మేము గ్రామ సభలో మళ్ళీ రీడౌట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఫైనల్ చేసిన తర్వాత మేము దాన్ని మళ్ళీ ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే ఫైనల్ లిస్టు గ్రామ సభలో ఫైనల్ అయిన తర్వాత మేము ఆన్లైన్లో దాన్ని క్లియర్గా మేము దాన్ని అప్డేట్ చేసి దాన్ని అదేవిధంగా భూమి లేని రైతులకు కూడా ఏదైతే ఉపాధి హామీ కూలీలు గతంలో పనిచేసి కూడా సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన వారిని కూడా గుర్తించి భూమి లేని రైతులకు కూడా 12,000 అందించే కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి. వారిని ఏ విధంగా గుర్తిస్తున్నారు? వాళ్లకు యాజ్ పర్ ఈజీఎస్ ఉపాధి హామీ కార్డు ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటున్నాము. ఒక మున్సిపల్ పరిధిలోకి వస్తే వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు, వాళ్ళని కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాము. మున్సిపల్ పరిధిలో ట్రేస్ అవుట్ చేస్తున్నాము. వాళ్ళకు సంవత్సరానికి 20 రోజులు అన్నది కంపల్సరీ, 12,000 అనేది కంపల్సరీ చేస్తాము. ఆ ఈజీఎస్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు భూమి లేకుండా వాళ్ళకి ఏమన్నా భూమి ఉంటే యాజ్ పర్ మా రెవెన్యూ రికార్డు ప్రకారము వాళ్ళ ఆధార్ కార్డుతో కానీ మేము సెర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి భూమి లేకపోతే వాళ్ళకి కంపల్సరీ ఆ పథకం వర్తించేసే విధంగా చూస్తున్నాం. అంటే ఎక్కువగా కూడా చూసినట్లయితే మున్సిపాలిటీ పరిధిలో గతంలో విలీనమైనటువంటి గ్రామాల్లోనే ఎక్కువ సంఖ్యలో కూడా ఇలాంటి వెంచర్లు కానీ మొత్తం కూడా నాలా కన్వర్జేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ ఇప్పుడు అర్బన్ ఏరియాకి సంబంధించి మున్సిపాలిటీలో ఇప్పుడు పానగాల్ కానీ, మర్రిగూడ కానీ, చెర్లపల్లి కానీ, గొల్లగూడ కానీ, ఇప్పుడు నల్గొండ కానీ ఈ టౌన్లో మ్యాక్సిమం ఇక్కడ వెంచర్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము ఎక్కువ ఫోకస్ పెట్టి ఇక్కడ మేము సర్వే చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ సర్వేయర్ తోటి కూడా మేము టచ్లో ఇక్కడ ఈ సర్వే నెంబర్ ఏమైంది అన్నది అక్కడ సర్వేయర్ తోటి కూడా మేము తెలుసుకొని దాన్ని క్లియర్ కట్గా మేము విచారణ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేసి దాన్ని మేము ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. చూసినట్టయితే పూర్తిగా వ్యవసాయ అధికారులు కూడా మొత్తం రెవెన్యూ అధికారులు అంతా కలిసి కూడా సంయుక్తంగా చూస్తున్నాం. వారి యొక్క సర్వే నెంబర్ల ఆధారంగా కూడా గతంలో ఆ సాగు చేసినటువంటి భూములు కానీ ఇప్పుడు సాగు యోగ్యం కాని భూములు ఏదైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే భూములన్నింటి కూడా గుర్తించి కూడా మొత్తం గ్రామానికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నారు? ఇది వ్యవసాయ భూమా, వ్యవసాయ సేద్యం కాని భూమా? ఇప్పుడు మనము వెంచర్ల దగ్గర వెళ్తున్నామండి. వెళ్ళేసి ఆ సర్వే నెంబర్ ఏముందో మన రికార్డులో ఉన్న ప్రకారంగా చెక్ చేసుకొని ఇన్ కేస్ మనకి రికార్డులో ఉంటే మనం రిమార్క్స్ రాసుకోవడం జరుగుతుందండి. రైతు బంధు అమౌంట్ ఏ సర్వే నెంబర్లు పడుతున్నాయో వెంచర్స్ అయిన సర్వే నెంబర్లలో ఆ నెంబర్లలో రిమార్క్ రాసుకోవడం జరుగుతుంది.
రైట్ చూడొచ్చు పూర్తిగా మొత్తం రెవెన్యూ యంత్రాంగం కానీ వ్యవసాయ అధికారులు కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా రెవెన్యూ అధికారులంతా కూడా ఎక్కడికక్కడ పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక నల్గొండ జిల్లాలను చూసినట్లయితే నల్గొండ జిల్లాలో గతంలో మొత్తం పూర్తిగా 5,40,000 ఎకరాలకు కూడా రైతు బంధు అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పర్యటించి కూడా చూసినట్లయితే ఒక 10% వరకు అంటే దాదాపు ఒక 50,000 ఎకరాల వరకు కూడా మొత్తం కూడా జిల్లాలో ఎక్కడికక్కడ వ్యవసాయ సేద్యం కాని భూములకు కూడా గతంలో రైతు బంధు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ 50,000 ఎకరాలు కూడా కట్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఫీల్డ్ స్థాయిలో ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి కూడా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా గ్రామ సభలు పెట్టి కూడా తీర్మానం చేసి ఒక నివేదికను అందిస్తున్నారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వ్యవసాయం చేసే భూములన్నింటికి కూడా రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే ప్రకటించడంతో కూడా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఒక పర్యటన అయితే కొనసాగి ఎక్కడికక్కడ అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.